నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ పట్టణంలో కట్టమైసమ్మ బోనాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వర్షాలు సకాలంలో పడి పంటలు ఏదైతే కూడా రైతులు అందరూ కూడా సుఖశాంతితో ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదే రకంగా కొన్ని సంవత్సరాలు కూడా మనం నారాయణఖేడ్ పట్టణంలో అతిపెద్ద బోనాలు ఉన్నాయంటే కూడా కట్టమైసమ్మ బోనాలే. ఒక బోనాలు నారాయణఖేడ్ ప్రాంతంలో నార్మల గ్రామం నుంచి చాలా గ్రామాల నుంచి కూడా పంపిణీ వస్తూ ఉంటారు. నారాయణఖేడ్లో సాక్షాత్ కట్టమైసమ్మ బోనాలు మన కట్టమైసమ్మ తల్లి ఆనాడు రైతులను కాపాడుతుండే ఆ యొక్క ఉద్దేశంతోనే అక్కడ ఉన్నటువంటి చెరువు వాగు దగ్గర కట్టమైసమ్మ నెలకొల్పడం జరిగింది. ఈ యొక్క కట్టమైసమ్మ బోనాలు కూడా అందరూ సుఖశాంతులు కూడా కాలంలో పంపిణీ కావచ్చు. అలాగే నారాయణఖేడ్ గ్రామాలకు కూడా చాలా మంది వచ్చి అందరికీ నారాయణఖేడ్ పట్టణ ప్రజలకు మరియు నారాయణఖేడ్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఆషాఢ మాస బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, నా పేరు ప్రభాకర్, నారాయణఖేడ్ పట్టణ వాసిని. గత 12 ఏళ్ళుగా శ్రీ కట్టమైసమ్మ దేవాలయం నిర్మించి 12 ఏళ్ల నుంచి ఈ ఆషాఢ మాస బోనాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు 12వ సంవత్సరం అట్టహాసంగా ఉత్తరాజులతో మరియు మరి డీజే అండ్ డప్పు చప్పులతో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు నిర్వహించడానికి మేము సంతోషిస్తున్నాం. ఈ బోనాల ఉత్సవం ఎందుకు చేస్తున్నారంటే ఈ కాలము వాస్తవానికి తగిన వాతావరణ బోనాలు తీస్తే అందరూ ఆయుర ఆరోగ్యానికి ఒక ఉద్దేశంతో బోనాలు నిర్వహించబడుతుంది. ప్రతి ఏటా ఈ బోనాల పండుగ బోనాల పండుగ చెప్పుకుంటే అందరు ప్రజలు ఆరోగ్యంతో ఉంటారని మేమంతా భావిస్తూ బోనాల పండుగ సంవత్సరానికి Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.